భయ్ ఎలా అనిపించింది ముఫాసా? ముఫాసా బాగుంది సార్, సినిమా బాగుంది, గుడ్ కంటెంట్ కూడా కొత్తగా తీశారు. మనకి ఎప్పుడైతే అక్కడ పాత మూవీ ఉందో దాన్ని బేస్ అయ్యి కొత్త మూవీ స్టార్ట్ అయింది అంతే. అంటే ఎస్పెషల్లీ ముఫాసాకి రావడానికి మహేష్ బాబు గారి వాయిస్ ఆ వాయిస్ బేస్ చేసి వస్తున్నాం, ఎందుకంటే మహేష్ బాబు గారిని చూడాలని ఇంకా 4 years వెయిట్ చేయాలి. కనీసం ఆ వాయిస్ అన్న విని కొత్తగా ఫీల్ అవుదామని వచ్చాం మహేష్ బాబు గారి గురించి. ఎలా అనిపించింది? డబ్బింగ్ సెట్ అయిందా? బాగుంది, మహేష్ బాబు గారిది బాగుంది, అలాగే ఇంకో సార్ చేశారు కదా సత్యదేవ్ సార్ది కూడా బాగుంది. వాళ్ళిద్దరి కాంబినేషనే ఎక్కువ ఉంటుంది మనకి. ఓకే, అంటే స్టోరీ ఎంజాయ్ చేశారా? వీళ్ళ డబ్బింగ్ని ఎక్కువ ఎంజాయ్ చేశారా? ఎక్కువగా హైలైట్ ఏంటంటే బ్రహ్మానందం గారిది హాలీది వచ్చినప్పుడల్లా, ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడల్లా ఎక్కువ కామెడీ ఫీల్ అయ్యాం. అంటే ఒక ఆడియన్ ఎంటర్టైన్ అవుతాడు. మిగతాదంతా కొంచెం ఎమోషనల్ ఉంటుంది. బాగుంది మూవీ, ఓవరాల్గా అయితే చాలా బాగుంది. పార్ట్ 1 కంపేర్ చేస్తే ఎలా ఉంది పార్ట్ 2? కొంచెం దాని మీద పోస్తే కొంచెం డౌన్ అనిపిస్తుంది, కాకపోతే అది చూసిన వాళ్ళకి ఇది కొంచెం ఎంటర్టైన్మెంట్ అనిపిస్తుంది. ఓకే, మెయిన్ ఎక్కువగా ఎలివేషన్ అంతా ముఫాసాకేనా? స్టోరీ మొత్తం ముఫాసాకి సంబంధించింది. ముఫాసా అసలు ఎక్కడి నుంచి వచ్చాడు, ఆ పార్ట్ 1 చూసిన వాళ్ళకి పార్ట్ 2 అర్థమవుతుంది. ఏం మొత్తం స్టోరీ ముఫాసా ఎవరు ఏంటి అన్న దాని మీద బేస్ అయ్యి ఉంటుంది స్టోరీ. విఎఫ్ఎక్స్ అంతా ఎలా అనిపించింది? విఎఫ్ఎక్స్ బాగుంది సార్, 3Dలో చూసిన వాళ్ళకైతే ఎక్సలెంట్ అనిపిస్తుంది. ఎందుకంటే మనకి దగ్గర నుంచి వెళ్ళినట్టు ఆ ఫీల్ వస్తుంది. ఎప్పుడైతే మనం మామూలు దాంట్లో చూసామో అంత ఎఫెక్ట్ ఉండదు. 3Dలో కంపల్సరీ ట్రై చేయండి, ఒక కొత్త ఫీల్, మనమే ఒక అడవిలో ఉన్నట్టు ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.